నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది నడుస్తుంది సార్? గత 25 ఏళ్లుగా నేను చాలామందిని చూశాను. చాలామంది మాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో అనేది ఎవరు చెబితే గుర్తింపు రావాలంటే చెడు ఉండాల్సిందే. చెడు లేకపోతే మంచికి విలువ లేదు. జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ. ఇప్పుడు పూనం కవర్ లాంటి వాళ్ళు త్రివిక్రమ్ సార్ మీద ఎలిగేషన్స్ వేస్తూనే ఉంది ప్రతిసారి సోషల్ మీడియాలో. ఒక మహాసముద్రం అనే సినిమా ఫీల్డ్లో ఇలాంటివంటి నీటి బొట్టులాగా తీసినా వేసినా పెద్ద మీ 1000 కోట్లు ఫామ్ హౌస్లు, సో ఇంత ఆస్తి అసలు ఎట్లా సమకూర్చుకున్నారు సార్ మీరంతా? నాకు 1000 కోట్లు ఉంది, 100 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంది అనుకునేది నాకుంది అన్న కాన్ఫిడెన్స్ కోసమే. కెరటాలు కాళ్ళ దగ్గర ఉన్నాయని సముద్రాన్ని చులకన చేస్తాము. డబ్బు ఒక స్టేజ్ వరకు ఉంటే మనల్ని కాపాడుతుంది. స్టేజ్ మించిపోతే డబ్బుని మనం కాపాడాలి. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అసలు మీరేం గమనించారు సార్? అప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే సినిమా ఫీల్డ్లో ఒక మనిషి సస్టైన్ అవ్వాలంటే ప్రతిరోజు కష్టపడాల్సింది. తన సింగిల్ టేక్ ఆర్టిస్టు అనేది ఎప్పుడు వచ్చిందంటే అందుకు వచ్చింది. సో అక్కడ నుండి పేరు వచ్చింది దిల్ రమేష్ అని. దిల్ రమేష్ అని పేరు వచ్చింది. అంతకుముందు కూడా నేను చాలా సినిమాలు. అందరు తెలుగు ప్రజలకు ఉండే ఎమోషన్ ఉదయ్ కిరణ్ సార్. ఇది ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతమంది మాట్లాడినా ఇది మిస్టరీ లానే మిగిలిపోయింది. అసలు ఏమైంది అసలు? ఉదయ్ కిరణ్ గారికి నాకు 10 మంది ఫోన్లు చేసి అతను ఎక్కడుంటే అక్కడికి వచ్చింది.